హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈ రోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చేదు ఉందని తినని వాళ్ళకు కూడా తినొచ్చండి. ఇది ఇలా కట్ చేసుకున్నాను ముక్కలుగా, చిన్న చిన్నగా పల్సగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రైకి తగినంత. ఆయిల్ వేడిగా అవుతున్నాగానే ఈ కాకరకాయ ముక్కలు తీసుకొని కొన్ని అందులో వేసుకొని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా మంచిదండి హెల్త్కు. వారానికి ఒకసారైనా తినాలి కాకరకాయ. షుగర్ ఉన్న వాళ్ళకైనా, బీపీ వాళ్ళకైనా, నార్మల్ ఎవరికైనా మంచిది. చిన్న పిల్లలైనా తింటారు. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను మొత్తము. కొన్ని వేసి అన్ని తీసి ఫ్రై చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పల్సగా. ఫ్రై ఏం చేసుకోలేవు, పచ్చివే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఒక 7-8 వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి 1/2 స్పూను. ధనియాల పౌడర్ వేసుకోవాలి 1/2 స్పూను. పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. కారము 1-2 స్పూన్లు వేసుకోవాలి. కారము మీ ఉప్పు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. 1/2 స్పూను ఉప్పు వేసుకున్నాను. మీరు ఉప్పు కారం ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకొని మిక్సీ పట్టి తిప్పాలండి. ఒకసారి మెత్తగా అయినాక తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని తర్వాత ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసుకెళ్ళి అందులో వేయాలి. అలా వేసుకొని ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి, ఎల్లిపాయలు, ఉప్పు, కారము, పసుపు, జీలకర్ర అన్నేసి ఆ పౌడర్ని ఇందులో కాకరకాయ వేసినాక వేసుకోవాలండి. మంట తగ్గించి ఇలా దీన్ని ఫ్రై అయింటాయి కదా ఆల్రెడీ, ఒక 2-3 నిమిషాలు ఇలా తిప్పాలి. కాకరకాయకు ఉప్పు కారం బాగా పట్టేటట్టు కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మళ్ళీ ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. ఫైనల్ గా ఇలా కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఇలా మీరు కూడా చేసుకొని తిని కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.